शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। హాయ్, ఏమైంది గుర్తుపట్టలేదా? సరే, మీరెవరు? నేను రాహుల్ని, ఆకాష్ చిన్నప్పుడు ఫ్రెండ్ని. స్కూల్లో ఇద్దరం కలిసి చదువుకున్నావుగా. రాహుల్, నువ్వు చాలా మారిపోయావు. రా లోపలికి రా. ఆ, ఆ. చెప్పు రాహుల్, ఎలా ఉన్నావు? నువ్వు బాగా మారిపోయినట్టున్నావు. కెనడా నుంచి ఎప్పుడొచ్చావు? నేను నిన్నే వచ్చాను. ఇక నాన్న బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నా. అదంతా సరే, ఈ ఆకాష్ గాడేడి? శివాని ఎక్కడా? అది శివాని కోచింగ్కి వెళ్ళింది. ఆకాష్ ఏమో ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకొంచెప్పట్లో వచ్చేస్తారు. వామ్మో, ఆకాష్ గాడు ఉద్యోగానికి వెళ్తున్నాడా? మారిపోయాడనమాట. గ్రేట్. ఇకపోతే మీరు అస్సలు మారలేదు. ఆ రోజు చూసినట్టుగానే ఉన్నారు. ఫిట్ అండ్ బ్యూటిఫుల్. ఫిట్ అంటే నువ్వే ఫిట్గా ఉన్నావు. నీకు గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు ఎంత లావుగా ఉండేదనివో, కానీ ఇప్పుడు చూడు, ఫిట్గా స్మార్ట్గా ఉన్నావు. ఇప్పుడు నేను ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోయాను. యాప్స్ కూడా ఉన్నాయి, చూపించమంటారా? వద్దు వద్దు వద్దు. నేను నమ్ముతాను, నీకుంటుంది. సరే, కానీ నువ్వు ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? అరే, మీకెందుకు శ్రమ? నేను కాఫీ పెడతాను, అచ్చం కెనడియన్ స్టైల్లో. అలాంటి కాఫీ ఎప్పుడు తాగుండరు. నేను చేస్తాను. కిచెన్ ఎక్కడుంది? నేను వేస్తాను. అక్కడుంది. ఒక్క నిమిషం మీరు కూర్చోండి, నేను చేస్తానుగా. మీరు కూర్చోండి. ఈ కిచెన్ని ఎలా మర్చిపోతాను? నువ్వు నిజంగా బాగా పని చేస్తున్నావు. ఈ ఆకాశు శివానీని చూడు, నీళ్లు ఉడకపెడితేనే గొప్ప విషయం. శివాని, ఇదంతా ఏంటి మనోజ్? నీకేనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది నీకు అర్థం కాదా? నాకు నీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ ఇలా ప్రవర్తించడా ఆపు. ఇంకా పక్కింటి అబ్బాయిలాగే ఉండు. ఏదో ఒకరోజు నేను నిన్ను పొందుతాను శివాని. ఇదిగోండి కాఫీ రెడీ. లెట్ మీ ట్రై. షూర్. నైస్. థ్యాంక్ యూ. మామ్, ఇతనెవరు? అది ఒక నిమిషం, నేను రాహుల్. అరేవా, మీరు కాఫీ చేశారా? అవును. డోంట్ టెల్ మీ, కెనడా వెళ్ళి నువ్వు వంట నేర్చుకున్నావా? ఈ కాఫీ ఎంత బాగుందో. లవ్.
ఈరోజు నువ్వు ఇక్కడే భోంచేసి వెళ్ళు. ఏమ్మా? ఐఎమ్ సో సారీ. నేను ఇది ఆకాష్ గదనుకుని. ఇలా చూడు, అక్కడికి వెళ్తే భలే సరదాగా ఉంటుంది. ఫుల్ పార్టీ ఎంజాయ్ చేయొచ్చు. రాహుల్, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సాయంత్రం కలుద్దాం. వస్తాను. ఆకాష్, అమ్మా. టిఫిన్ తీసుకెళ్ళు. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలా? థ్యాంక్స్ అమ్మా. ఓకే, బాయ్ గైస్. బాయ్ అమ్మా. బాయ్. శివాని, నీకు కోచింగ్కి లేట్ అవుతుంది కదా, నువ్వు రెడీ అవ్వు. నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే, బాయ్. అది రాత్రి జరిగినందుకు సారీ. నిన్న నేను పొరపాటు. నువ్వేం చేస్తున్నావు? అది రక్తం కారుతోందిగా, అందుకే నేను అది నేను చూసుకుంటాను. కోచింగ్కి నువ్వు ఇలాగే వెళ్తావా? ఏంటమ్మా నువ్వు, ఇప్పుడు ఫ్యాషన్ అంతే ఇదే. లివ్ ఇట్. రాహుల్, నువ్వు ఇంటికి వెళ్తున్నావుగా, నన్ను కోచింగ్ క్లాస్లో డ్రాప్ చేయి. యా ష్యూర్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
హలో. నేను రాహుల్ని. రాహుల్ చెప్పు. నా వస్తువులు కొన్ని మీ ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను. వాటిని రేపొచ్చి తీసుకుంటాను. అలాగే, రేపురా. ఓకే, బాయ్ బాయ్. బాయ్. నీకు తెలుసా, ఈరోజు క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ నీతో షాపింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగా, దట్స్ గ్రేట్. ఒకవేళ క్లాస్లో ఉన్నప్పుడు బోర్ కొట్టిందంటే నువ్వు క్లాస్ బంక్ కొట్టే, ఇద్దరం బయటికి వెళ్దాం. అలాగా, అయితే నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తావా? ఆ, ఖచ్చితంగా. ఒక విషయం చెప్పనా? ఐ హోప్ యూ డోంట్ జడ్జ్ మీ. చెప్పు, నిన్నెందుకు జడ్జ్ చేస్తాను? యాక్చువల్లీ నేను నీ దగ్గర యూ నో వాట్ ఐ మీన్. సరే, లవ్ ఇన్ఫాక్చువేషనా? ఎందుకంటే ఈ వయసులో నార్మల్గా జరుగుతుంది, బట్ ఇట్స్ ఓకే. అది నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నీకొకటి తెలుసా, మనం కలిసి 2 రోజులైంది, అయినా ఐ రియల్లీ లైక్ యూ. ఇంకా ఇప్పుడు ఇలా నేను చెప్పడానికి ఎంత భయపడ్డానో తెలుసా? ఒకవేళ ఈ విషయం అన్నికి తెలిస్తే అప్పుడు నిన్ను కాదు, నన్నే చెత్త కొడతాడు. నిజంగానే. బయలుదేరుదాం. ఒకవేళ బిజీగా ఉన్నాడేమో. నేను ఫోన్ చేసినా వావ్ మామ్, మీరు చాలా అందంగా ఉన్నారు. నిజంగానా? నేను అందంగా ఉన్నానుగా. నిజంగా చెప్తున్నాను, మీరు చాలా అందంగా ఉన్నారు. సరే, నేను వస్తాను, లేట్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, జ్యూస్ తాగు. బాయ్. బాయ్ మామ్. శివాని, నేను చెప్పేది విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలు, ఇంతకు మించి ఏం మాట్లాడద్దు. మా ఇంటికి వచ్చే అంత ధైర్యం ఉందా నీకు? మనోజ్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు, లేకపోతే పోలీస్కి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు. మీరా? ఏంటి, నేను రాకూడదా? ఓ ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. ప్లీజ్ లోపలికి రండి. నైస్ హౌస్. ఏం చేస్తూ ఉన్నావు? నథింగ్, ఊరికే గేమ్ ఆడుతూ ఉన్నాను. అదేంటో ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఫ్లర్ట్ చేస్తున్నావా? ఏ చేయకూడదా? నీకు తెలుసుగా నీ వయసుకి నాకు ఎంత తేడా ఉందని. అరే, అసలు ఏజ్లో ఏంటి ప్రాబ్లం? ఏజ్ అనేది నంబర్ మాత్రమే. ఫీలింగ్సే ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఫీలింగ్స్, అది కూడా ఫ్రెండు అమ్మ దగ్గర? లేదు, మంజుకి. నన్ను అడిగితే నువ్వు మంజు మాత్రమే. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్.
నాకు తెలుసు నీకు ప్రేమ కావాలి. ఎక్కువ ఆలోచించుకో. చాలిక తెరు. నాకు అర్థం కాలేదు అసలు ఇదంతా. రాహుల్, 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 నువ్వు లెగమంటున్నానా? తెల్లారింది, త్వరగా లెగు. వెళ్ళిక్కడి నుంచి. ఏమైంది? అరే, ఎవరైనా లేస్తారు, త్వరగా వెళ్ళి ఇంటికి వెళ్ళు. చూడు, నిదానంగా వెళ్ళు, శబ్దం చేయొద్దు. ఓకే. శివాని, టిఫిన్ అన్నా తిని వెళ్ళమ్మా. ఈరోజు మా ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్తున్నాను. కాస్త పనుంది. ఫ్రెండా లేకపోతే ఇంకేదైనానా? అరే, మీరు ఉన్నారేమో. అలాంటిదేం లేదు, ఓన్లీ ఫ్రెండే. పక్కానే కదా. చూడు, అలా ఏమైనా ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. సరే మామ్, నాకు లేట్ అవుతుంది. అరే, జ్యూస్ తాగు. ఇది ఉంది చూడు. చూడు, నేను చెప్పానా? ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఊరికే. యాక్చువల్లీ ఈరోజు అమ్మ అడిగారు ఎవరిని చూడ్డానికి వెళ్తున్నావని. నీ లైఫ్లో ఎవరైనా అబ్బాయి ఉన్నారా? అలా ఉంటే చెప్పు. అప్పుడు నేనేమనుకున్నానంటే నీ గురించి ఆవిడ దగ్గర కొంపతీసి చెప్పేసావా ఏంటి? లేదు లేదు, అదేంటంటే నేనేం ఆలోచించానంటే అమ్మకి అన్నికి నువ్వే మన గురించి చెప్పు. నేనేం చెప్పను. ఇందులో చెప్పడానికి అసలు ఏముంది? ముందు ఒకరినొకరు బాగా తెలుసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం, అర్థం చేసుకుందాం. కానీ ప్లానింగ్ చెయ్యాలి కదా, పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. శివాని, నీ ఫోకస్ మొత్తం ఇప్పుడు చదువు మీదే ఉండాలి. ఇది ముఖ్యం కాదు. పైగా నేను కూడా ఫోకస్డ్గా ఉండాలి. ముందు సెటిల్ అవుతాను, తర్వాత ఆలోచిద్దాం. సరే, నువ్వేం చెప్తే అలాగే చేస్తా. ఓ షిట్, ఇన్ని మిస్డ్ కాల్సా?
ఓ నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి? రాహుల్, నువ్వెందుకు నా కాల్స్ తీయడం లేదు? నేనెంత భయపడ్డానో నీకు తెలుసా? అది నాకు తలనొప్పి, అందుకే బాగా నిద్రపోయాను. రాహుల్ రాహుల్ దేవుడా, లోపలికి పిలవ్వా? అది నేనిప్పుడు ఏం ఆలోచించానంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాం, నా మూడ్ కూడా ఫ్రెష్ అవుతుంది కదా. రాహుల్ హెడ్ఏక్ కదా, రా నేను మసాజ్ చేస్తాను. వద్దు, అది ముందు బయటికి వెళ్ళి సూపర్గా కాఫీ తాగుదాం, పద. రాహుల్ తిను ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి రాహుల్, నన్ను అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళావు? సాయంత్రం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సారీ, అది నీకు మెసేజ్ పంపడం మర్చిపోయాను. యాక్చువల్లీ నువ్వు బాగా నిద్రపోయావు, పైగా నేనేమో అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని బయలుదేరిపోయాను. దానికోసం ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఐఎమ్ సారీ బేబీ. సరే, కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? మీ ఇంటి బయట. ఏంటి, నిజంగానా? ఐ డోంట్ బిలీవ్ యూ. ముసై, లోపలికి పిలవా? లేదు. నీకెన్న పిచ్చా? ఎవరికైనా తెలిస్తే? లైఫ్లో కొంచెం రిస్క్ తీసుకోవచ్చు బేబీ. సైలెంట్గా బయటికి రా, తలుపులు తీ, నేను లోపలికి వస్తాను. సరే, వస్తాను. నీతో రాజీపడ్డానికి ఎన్ని పనులు చేయాల్సి వచ్చిందో చూసావా? ఇదంతా అసలేం బాలేదు. ఈ దుర్మార్గుడు నన్ను, ఇక నా కూతుర్ని కూడా మోసం చేస్తున్నాడు. నేను వీణ్ణి వదలను. నా కూతురు జీవితం నాశనం అవటానికి ఊరుకోను. లేదు, నేను వీణ్ణి ఊరికే వదలను. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నీ ప్రేమ నాటకంతో నా కూతుర్ని మోసం చేస్తావు. నాకంతా తెలిసిపోయింది. నువ్వు శివానిని మోసం చేస్తున్నావు. తను చిన్న పిల్లరా. ఎంత నీచంగా బిహేవ్ చేయడానికి నీ సిగ్గుగా లేదు? ఓ, అయితే నీకు విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నీకు తెలియడానికి ఒక్క విషయం చెప్పనా? తనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వు 1వ నంబర్ ఫ్రాడ్ వీరా. నువ్వు నాకు, నా కూతురికి చేసిన మోసం ఉందే, దానికి నేను నిన్ను క్షమించను. నేను నిన్ను ఊరికే వదలను. అయితే ఏంటి ఇప్పుడు? ఎవరైనా బలాత్కారం చేశారా? నిన్ను గాని, లేదంటే నీ కూతుర్ని గాని? అరే,
బాగుంటుంది అనిపించింది. నీకు నచ్చబట్టే కదా నా దగ్గరికి వచ్చావు. అంతే, అయిపోయింది. నీకు నడుస్తున్నట్టుగానే నీ కూతురు విషయంలో కూడా నడుస్తుంది. ఓ, అయితే నచ్చలేదన్నమాట. మరేం పర్వాలేదులే. అయితే వెళ్ళి నీ కూతురికి చెప్పు, నా దగ్గరికి రాకుండా తనని ఆపు, చూద్దాం. ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నావు. అంతేకాకుండా నిజానికి మీ ఇద్దరి మీద నాకు ఎలాంటి ఇంట్రెస్టు లేదు. మీరిద్దరూ ఎప్పుడు నాకు టైంపాస్ మాత్రమే. ఇదంతా నా తప్పే. నేను నిన్ను కంట్రోల్ చేసుకోలేదు. కానీ నేను నిన్ను ఊరికే వదలను. నిన్ను అసలు వదలను. శివాని, 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 నేను చెప్పేది వినమ్మా. శివాని, నేను చెప్పేది విను. శివాని, తలుపు తీయమ్మా, తలుపు తీ. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళండి మామ్, మీతో మాట్లాడే ఇష్టం లేదు. శివాని, ఇలా చూడు. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఇదంతా నా తప్పే. నా వల్లే ఇదంతా జరిగింది. అసలు తప్పు అంతా నాదేనమ్మా. ఐఎమ్ సారీ శివాని. శివాని, మీరు ఎందుకు నాకు ఇలా చేశారు? మీరు రాహుల్, ఛీ! మిమ్మల్ని అమ్మ అనడానికి సిగ్గుగా ఉంది. లేదు శివాని, నీకు రాహుల్ అంటే ఇష్టం అనే విషయం నాకు తెలియదు శివాని. కానీ ఆ రాహులే నీ లైఫ్ ఏమి కాదు. వాడు అసలు మంచి అబ్బాయే కాదు. నేను చెప్పేది విను. నేను అన్ని నీకు చెప్తాను. ఇక్కడి నుంచి వెళ్ళండి బామ్. నాకు ఎవరితో మాట్లాడే ఇష్టం లేదు. మీరిద్దరూ కలిసి నా జీవితం నాశనం చేశారు. ఎవరు ఎవరు నువ్వు? గుడ్ మార్నింగ్. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏమైంది? నాకేమనిపిస్తుందంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళొద్దామా? చెప్పండి సార్. ఏమైంది సార్? మీరే మిస్టర్ ఆకాష? అవును, నేనే. మీ ఫ్రెండ్ రాహుల్ హత్య చేయబడ్డాడు. ఏంటి? శోభే, మీకు ఇతను తెలుసా? కానీ సార్, ఇతనికి శివానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. మనోజ్, ఏం జరిగిందో చెప్పు. నిన్న రాత్రి శివాని నన్ను కలవడానికి వచ్చింది. మనోజ్, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావుగా? అయితే నువ్వు నా కోసం ఏదైనా చేస్తావుగా? శివాని, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు నీ ప్రాణాలనివ్వద్దు. నా కోసం ఒకరి ప్రాణాలు తీయాలి. ఏంటి శివాని, నువ్వు ఎంత పని చేశావు? నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. లేదు,
ఈవిడ బాగానే ప్లాన్ చేసింది కానీ నెరవేరలేదు. అంటే వీడే చెప్పాడు కదా వీడు రాహుల్ని చంపడానికి వెళ్ళాను అని. వీడు చంపకపోతే ఇంకెవరు చంపుంటారు సార్? తెలిసిపోతుంది. కానిస్టేబుల్ సెర్చ్ చేయండి. మిస్టర్ ఆకాష్, ఇది మీదా? అవును సార్, ఇది నాదే. ఆకాష్, మనోజ్, నిన్న రాత్రి ఏం జరిగింది మొత్తం చెప్పు. నిన్న రాత్రి నేను చూశాను. ఎవరు నువ్వు? నీకే కావాలి? ఆకాష్, నువ్వా? ఇదంతా ఏంటి? ఏం చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి మనమిద్దరం స్నేహితులం. ఆకాష్, నా స్నేహితుడు అయ్యుండి ఏం చేశావు? మా అమ్మ మా చెల్లెలతోటి నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆకాష్, నువ్వు రాహుల్ని ఎందుకు చంపావు? ఇప్పుడు నిజం చెప్తావా లేక ఇంకో మార్గంలో అడగనా? అవును సార్, నేనే రాహుల్ని చంపింది. ఎందుకంటే నాకు విషయం తెలిసింది నా స్నేహితుడు మా ఇంట్లోనే మా అమ్మ మా చెల్లెలతోటి. ఛీ! మీ అమ్మ చెల్లికి జరిగిన దానికి నాకు చాలా బాధగానే ఉంది. నువ్వు నీ కోపాన్ని అణచుకొని నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చుంటే ఈ హత్య నువ్వు చేయకుండా ఉండేవాడివి. నిజమైన హంతకుడికి శిక్ష దొరికేది. ఇక జీవితాన్ని జైల్లో అనుభవించు. కానిస్టేబుల్, ఇతను తీసుకురండి. ఇన్స్పెక్టర్, ప్లీజ్. ఆకాష్,